Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అసెంబ్లీలోనూ ఎమ్మెల్యేల పైరవీలు తలపట్టుకుంటున్న చంద్రబాబు. అసెంబ్లీలోనూ పార్టీ నాయకులు పైరవీలు చేస్తున్నారా? తమ్ముళ్ళు మరింతగా బరితెగించారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా వివరించారు. కొందరు ఎమ్మెల్యేలు పైరవీలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇది ప్రమాదకరమని కూడా అన్నారు. దీనిని అడ్డుకుంటానని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న సభలపై చంద్రబాబు చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 25వ తేదీన జరిగిన సభలో చంద్రబాబు అనేక విషయాలను ప్రస్తావించారు. ప్రధానంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలు హద్దులు మీరుతున్నారని చెప్పారు. సొంత అజెండాలు ఏర్పాటు చేసుకుని సభలో మంత్రులను, ఇతర నాయకులను కూడా ఇబ్బంది పెడుతున్నారంటూ పరోక్షంగా వ్యాఖ్యానించిన అవి ఎవరిని ఉద్దేశించి చేశారో తెలుస్తూనే ఉంది. ముఖ్యంగా సీమకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలు మంత్రులను, ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పెట్టాయి. ఉదాహరణకు సీమలో 2 మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయని, వాటిని ఎప్పుడు ప్రారంభిస్తారని ఓ ఎమ్మెల్యే ప్రశ్నించారు. నిజానికి అప్పటి వరకు మెడికల్ కాలేజీలు పూర్తి కాలేదని, వాటిని పీపీపీకి అప్పగిస్తున్నామని ప్రభుత్వం చెప్పింది. ఇలాంటి సమయంలో సదరు ఎమ్మెల్యే ప్రశ్న సర్కార్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. అంతేకాదు సర్కార్పై సందేహాలు వచ్చేలా చేసింది. ఇక పవన్ కళ్యాణ్ను ప్రశ్నించిన ఎమ్మెల్యే తీరుపైన చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రశ్నలకు ఒక హద్దు ఉంటుందని అన్నారు. మరోవైపు రాజమండ్రికి చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే మనసులో ఒకటి పెట్టుకుని బయటకు మరొకటి చెప్పారన్న వాదనను కూడా చంద్రబాబు బలపరిచారు. ఇవిలా ఉంటే వైసీపీ ఎమ్మెల్యేలను సంతకాలు చేయించి వెళ్లిపోవాలన్న సూచన కూడా కొందరు సొంత నేతలే ఇచ్చారన్న వాదన కూడా చంద్రబాబు వినిపించారు.